నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. సీనియర్ మంత్రిగా ఉంటూ రాయలసీమ బాధ్యతలను చూసుకున్నారు. రాయలసీమను తన కను సైగల్లో శాసించారు. ఇక ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే జగన్ కు కుడిభుజంగా నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక వడబోత అంతా మిథున్ రెడ్డి చేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అంతా చక్కబెట్టారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత మాత్రం యువనేత మిథున్ రెడ్డిపై పెట్టారు జగన్. దీంతో రాయలసీమ మనుషులను పిఠాపురం పంపించారు మిథున్ రెడ్డి. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు పవన్. మరి అటువంటి పెద్దిరెడ్డి తండ్రి కొడుకులను కూటమి ప్రభుత్వం విడిచిపెడుతుందా? ఖచ్చితంగా వారిపై ఫోకస్ పెడుతుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం తర్వాత తండ్రి కొడుకులపై పూర్తిగా దృష్టి పెట్టింది. అడ్డగోలుగా సాగించిన భూ వ్యవహారాలు, మద్యం దందా వంటి వాటిపై పూర్తి ఆధారాలు సేకరించింది సిఐడి. ఇప్పుడు అన్ని ఒక కొలిక్కి రావడంతో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్లను పోగు చేసి దహనం చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వందల కోట్ల లావాదేవీలకు సంబంధించి దందా బయటపడింది. ఆ నగదంతా మద్యం స్కామ్ లోనిదేనని తేలింది. అందుకే సిఐడి అధికారులు సైతం రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మద్యం దందా ఆ నలుగురే చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఆ నలుగురే మద్యం దందాలో సూత్రధారులన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి ఉండేవారు. ఇప్పటికే ఆయనను సిఐడి విచారించింది. వారి నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఈ స్కామ్ లో జరిగిన లావాదేవీల గురించి పూర్తిగా ఆరా తీశారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడమో లేకుంటే అరెస్టు చేయడమో చేస్తారని తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.